దగా డిఎస్సి పేరుతో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేతలు ఆందోళనకు దిగారు. నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తక్షణం డిఎస్సి కుంభకోణంపై విచారణ జరపాలని కోరుతూ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, కరణం ధర్మశ్రీ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇచ్చారో తెలియదు, మెరిట్ కోటాలో ఎవరికి ఇచ్చారో తెలియదు, క్వశ్చన్ పేపర్ ఎవరికి ఇచ్చారో తెలియదు. ప్రశ్నలు మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చి ఉద్యోగాలు, ఒక ఉద్యోగం 15 లక్షలకు అమ్ముకొని మీరు చేస్తున్నటువంటి పాపాలు తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారనేటువంటి విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యువత పక్షాన నిలబడతాం. మీరు చేసినటువంటి పోరాటంలో మీకు కలిసి వస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. గతంలో జరిగినటువంటి డిఎస్సిని రద్దు చేసి కొత్తగా మళ్ళీ నిర్వహించేంత వరకు కూడా ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పాపాలన్నిటికీ కూడా కారణమైనటువంటి సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఈ సకల శాఖ మంత్రి ఈ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో యువతంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తప్పగా తెలియజేస్తూ మరి కేవలం కూటమి కార్యకర్తలకు ఏదైతే లోకేష్ పాదయాత్రలో తాళ్ళు లాగారో వాళ్ళకి కానీ, ఎవరైతే జెండాలు పట్టుకున్నారో వాళ్ళకి డబ్బులు తీసుకొని ఈ డిఎస్సిలో చాలా అక్రమాలు జరిగాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, న్యాయబద్ధంగా ఎవరికైతే ఈ అపాయింట్మెంట్లు వచ్చాయో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ప్రజల తరఫున, ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ పోరాటం చేస్తున్నాం. యువత కోసం కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే నిర్వహించేటువంటి విధంగా మరి డిఎస్సి అయితే ఉంది. వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అసలు డిఎస్సి నియామకాల తాలూకా వివరాలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అసలు మీరు ఏ కోటాలో ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, దానికి ఒక సిస్టమ్ కానీ ప్రొసీజర్ కానీ లేకుండా పూర్తిగా ఈ పేపర్స్ అనేటువంటివి లీక్ చేసుకొని ఎవరైతే మీ తాపేదారులు ఉన్నారో, ఎవరైతే మీ టీడీపీ జెండా మోసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఇవాళ చాలా తేటతెల్లంగా ప్రతి ఒక్కరితో కూడా మనం వింటున్నాం. 15 లక్షల రూపాయలకు సుమారుగా ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఏముంటుంది? మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాలలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, కాటసాని రామరెడ్డి, శిల్పా కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తక్షణం డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.